మంగళగిరి బీసీవై కార్యాలయంలో ఈ నెల 22వ తేదీన బీసీవై ఆధ్వర్యాన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదుటే గ్రౌండ్లో జరిగే బీసీ సింహగర్జన వాల్ పోస్టర్లు ఆవిష్కరించారు. పార్టీ వ్యవస్థాపకులు బోడే రామచంద్ర యాదవ్ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నడిబొడ్డులో రాజధాని ప్రాంతము పూలే మండల్ ప్రాంగణంలో జరుగుతున్న బీసీ సింహగర్జన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి నాంది పలకడం జరిగింది. మనందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీలు బీసీల విషయంలో రెండు నాలుకల ధోరణి, రెండు మనస్తత్వాల ధోరణి అవలంబిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారంలోకి వచ్చిన తర్వాత మరో రకంగా బీసీల విషయంలో ప్రవర్తించే ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడున్న అధికార తెలుగుదేశం పార్టీ కావచ్చు, ప్రతిపక్షం అని చెప్పుకుంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అంతకు ముందున్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, దశాబ్దాల కాలం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి రాష్ట్రం విడిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో బీసీలను వంచే కార్యక్రమం జరిగింది, మోసం చేసే కార్యక్రమం జరిగింది, అణచివేసే కార్యక్రమం జరిగింది తప్ప ఏ ఒక్క అంశంలోనూ బీసీలకు వెన్నుదన్నగా నిలిచిన పాపాన పోలేదు అనేది ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న 50% పైగా ఉన్న బీసీలు గుర్తించారనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ, బీసీల సమస్యలకు సంబంధించి వివిధ అంశాలపైన గత డిసెంబర్ నెల 11వ తేదీన ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలు, బీసీ పెద్దలు, నాయకులతో కలిసి బీసీలకున్న ప్రధాన సమస్యలను అజెండాగా చేసుకొని బీసీ మహాసదస్సు ఏర్పాటు చేసి, ఆ సదస్సులో బీసీలకు సంబంధించిన డిమాండ్లను స్పష్టంగా ప్రకటించి దీని మీద కార్యాచరణ దిశగా ముందుకెళ్తున్నాము. ఫిబ్రవరి 22వ తేదీన బీసీ సింహగర్జన పేరుతో ఈ రాష్ట్రంలో ఉన్న కోట్లాది మంది బీసీలలో చైతన్యం తీసుకురావడంతో పాటు ఐక్యత కోసము, ఆత్మగౌరవం కోసము, అధికారం కోసము భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన తర్వాత